హలో అందరికీ, ఈరోజు సండే కదా. అయితే సండే వచ్చిందంటే చాలు మా ఇంట్లో ఇంకా నూడిల్స్, మ్యాగీ, పాస్తా ఇవి 3 అయితే చేస్తాను స్పెషల్ పిల్లల కోసము. వాళ్ళు సండే వచ్చిందంటే చాలు ఏదో ఒక వెరైటీ అడుగుతారు కదా. అందుకోసమే ఇంకా బయట నుంచి తెచ్చుకోవడం ఎందుకని నూడిల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నూడిల్స్ ఎలా చేసుకోవాలి సింపుల్గా ఇంట్లోనే నేను చూపించేస్తాను, చూసేసేయండి. ఫస్ట్ వచ్చేసి ఒక కడాయి తీసుకోవాలి, పెద్ద సైజ్ అంతా. ఇలా కడాయి తీసుకొని ఆయిల్ యాడ్ చేసి లిమిటెడ్గా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత నేనైతే వితౌట్ ఎగ్ చేస్తున్నాను, ఓన్లీ వెజిటేబుల్స్ యాడ్ చేస్తాను. అది కూడా గ్రీన్ మిర్చి, క్యాప్సికమ్ ఇంకా క్యారెట్ ఇవి 3 యాడ్ చేస్తాను అనమాట. దీంతో మనకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఫస్ట్ వచ్చేసి గ్రీన్ మిర్చి ఒక 4 వేసాను, మేము 4 మెంబర్స్ కాబట్టి. ఇంకా క్యాప్సికమ్ వచ్చేసి ఒక 5, క్యారెట్ వచ్చేసి ఒక 5. ఇవి వెజిటేబుల్స్ అనేటివి మనం ఎక్కువగా యాడ్ చేసుకోవాలి, దాంతో చాలా టేస్టీగా మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ వచ్చేసి గ్రీన్ మిర్చి ఇంకా క్యాప్సికమే యాడ్ చేయాలి ఎప్పుడైనా. ఇవి మంచిగా డీప్ ఫ్రై అయిన తర్వాత ఆ తర్వాత క్యారెట్ని యాడ్ చేయాలి. క్యాప్సికమ్ వచ్చేసి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మొత్తం కంప్లీట్గా ఫ్రై చేయకండి క్యాప్సికమ్ని. ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత క్యారెట్ యాడ్ చేయండి. ఇప్పుడు క్యారెట్ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మనం ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ అయితే యాడ్ చేసి బాయిల్ చేసుకుందాము. అది ఎందుకంటే నూడిల్స్ బాయిల్ అవ్వడానికి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. అంతలోపు మనం లిడ్ అయితే పెట్టేద్దాము. ఇలా క్యారెట్ వేసినాక ఒక 2 మినిట్స్ వెయిట్ చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనము ఓన్లీ నూడిల్స్లో వేస్తే ఏంటి అంటే ఈ క్యారెట్ అనేది చప్పగా అనిపిస్తుంది. అందుకోసమే నేను సాల్ట్ కొంచెం క్యారెట్కి పట్టుకోవాలని, ఇలా మనం తింటూ ఉంటే టేస్టీగా అనిపిస్తుంది. కొంచెం సాల్ట్ వేసుకోవాలి క్యారెట్కి, మరీ ఎక్కువగా వేయకండి ఫ్రైలో. నూడిల్స్ వేసాక కూడా కొంచెం దాంట్లో వేస్తాం కదా, అందుకని ఫస్ట్ అయితే క్యారెట్కి పట్టుకోవడానికి ఇలా సాల్ట్ అయితే యాడ్ చేస్తాను. మనము ఒక బౌల్లో వాటర్ అయితే తీసుకొని అక్కడ ఫ్రై అయ్యేంతలోపు ఇక్కడైతే నూడిల్స్ బాయిల్ అయిపోతుంది. వాటర్ బాయిల్ అయిన తర్వాత నూడిల్స్ వేద్దాము. దీంట్లో నూడిల్స్ వచ్చేసి మేము ఇది వాడతాము చూడండి. ఇది వచ్చేసి ప్రీమియం వెజ్ హక్కా నూడిల్స్, సూపర్ ఫైన్ థిన్నెస్, నో యాడెడ్ ప్రిజర్వేటివ్స్, నో యాడెడ్ ఆయిల్, 100% వీట్ రవ్వ చూడండి. అండ్ మసాలా వచ్చేసి మమతా నూడిల్స్ మసాలా. అసలు మీరు ఏ మసాలా యూజ్ చేసినా ఫ్లేవర్ అనేది మంచిగా ఉండదు అసలు టేస్టీగా. ఈ మసాలా యూజ్ చేయండి, చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. 100% ష్యూర్ అనమాట నేను చెప్పడము. మీరు ఏ మసాలా యూజ్ చేసినా అస్సలు బాగుండదు. ఈ నూడిల్స్ మసాలా మమతానే యూజ్ చేయండి, ఇదే బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి నూడిల్స్ ఇంకా మీరు ఇలా 2 రౌండ్స్ అయితే వేస్తాం మేము చూడండి. ఇలా బాయిల్ అయిపోయినాయి, వాటర్ బాయిల్ అయిన తర్వాత నూడిల్స్ అయితే వేయండి. ఇట్లా ఈచ్ మెంబర్కి ఇందులో ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది. ఈ ఒక్క దాంట్లో 2 మెంబర్స్ తినొచ్చు అనమాట, క్వాంటిటీ వైజ్ చూసుకుంటే. మరీ ఎక్కువ చేసినా హెవీ అయిపోతుంది, అందుకే ఈ ఒక్క రౌండ్లో 2 మెంబర్స్కి అయితే కరెక్ట్ అవుతుంది. ఇలా వేసేస్తా అనమాట. ఇట్లా నూడిల్స్ ఏంటి అంటే మీకు చూపించడానికని నేను డైరెక్ట్గా అట్లా వేసేసాను. ఇట్లా ఉంటే కూడా తినడానికి రాదు పిల్లలకి, అందుకోసమే నేను కవర్లోనే ఇలా హ్యాండ్తో ఇలా. ఇప్పుడు నూడిల్స్ అయితే బాయిల్ అయిపోయింది, వాటర్ని డ్రైన్ చేసేద్దాము. ఇలా వాటర్ని అయితే కంప్లీట్గా డ్రైన్ చేసుకోవాలి. అలా అయితే వాటర్ లేకుండా కింది వరకు వెళ్ళిపోయి మంచిగా డ్రైగా అవుతుంది నూడిల్స్ అనేది చూడండి. ఇలా ఇక్కడ అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత మనము కొంచెం పసుపు యాడ్ చేయాలి. పసుపు యాడ్ చేసినాక కూడా ఒక 1 సెకండ్ 2 సెకండ్స్ వెయిట్ చేయాలి. ఇప్పుడు నూడిల్స్ యాడ్ చేద్దాం లాస్ట్కి. ఇలా ఒక నూడిల్స్ మసాలా వేసుకోండి సరిపోతుంది. ఫైనల్గా మసాలా కూడా యాడ్ చేసేసిన. మసాలా యాడ్ చేసిన తర్వాత ఒక 1 మినిట్ వెయిట్ చేయండి. ఆ తర్వాత మీరు సర్వ్ చేసేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా మళ్ళీ ఫైనల్గా నూడిల్స్ అయితే ప్రిపేర్ అయిపోయింది. టేస్ట్ చూసేద్దాం. ఇంకా బాగుంది. ప్రతి ఒక్కరు ఏంటి అంటే ఎగ్గుతో చేసుకుంటారు కదా, ఇలా వెజిటేబుల్స్తో కూడా చేయండి, చాలా బాగుంటుంది. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.